ఈరోజు ఆ హైడ్రా ఎంత అన్యాయంగా భూమిలోకి చొచ్చుకొచ్చి తవ్విన దాంట్లో దాని ఫ్యాక్చువల్ మ్యాట్రిక్స్ అనేది ఇంతకుముందు ఆల్రెడీ డీటెయిల్గా చెప్పడం జరిగింది. నిజంగా ఇది చెంపపెట్టు హనుమంతరావుకి. ఏదో హనుమంతరావు మాట విన్నందుకు రంగనాథ్ గారికి. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రంగనాథ్ గారు మీడియాలో నేను చూస్తా ఉన్నాను. అనేది భగవంతుడు తిరిగా అతను బిహేవ్ చేస్తా ఉన్నాడు. ఈ డెమోక్రటిక్ కంట్రీ అనే రాజ్యాంగం అని ఆయనకు అర్థం అవడంలే. తను తలుచుకుంటేనట ఏదో పాపం బీదస్తులు ఏదో ఇండ్లున్నాయి కనుక ఒక బీదస్తు సెగ్మెంట్ని తప్పిస్తాడట, ఇంకొకరిని మాత్రము తన ఇష్టానుసారంగా శిక్షిస్తాడట. హూ ఈజ్ ఈ టు మేక్ సచ్ ఎ డిసిషన్? అగర్ బ్యూరోక్రాట్ ఉంటే ఫాలో యువర్ బుక్ ఆఫ్ రూల్. బుక్ ఆఫ్ రూల్ వాళ్ళు పాటించాల్సిన బాధ్యత ఒక బ్యూరోక్రాట్కి ఉన్నది. ఇంకొక రంగనాథ్ గారిని అడుగుతా ఉన్నాను, ఇవాళ భగవంతుడు తిరిగా మీడియా ముందు వచ్చేదో తను గ్రేట్ ఇదని చెప్పుకుంటా ఉన్నాడు. అసలు మీకు సెక్రటరియల్ పోస్ట్లో పవర్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి మీరు పర్మిషన్ తీసుకున్నారా? తీసుకోలేదు. ఒక అడ్వకేట్ టీం పాపం వాళ్ళు ఆర్టీఐ కింద అప్లై చేసినా వాళ్ళకి రెస్పాండ్ ఇవ్వలేదు సెంట్రల్ గవర్నమెంట్ నుండి. మీరు ఇల్లీగల్గా ఆ సీట్ ఆక్యుపై చేసి ఇవాళ శుద్ధపూస తిరిగా నేను ఇంతమందిని కుక్కులు కొడుతుంటే అది గ్రేట్ తిరిగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు మీకంటే ఎక్కువ ఆర్ ఆఫ్టర్ ఆల్ ఏ కన్ఫర్డ్ ఐపీఎస్, నాట్ ఏ రెగ్యులర్ ఐపీఎస్. పాపం ఐఏఎస్ ఆఫీసర్ మీకంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మా 2014 తర్వాత 10 సంవత్సరాల మా పాలనలో మేము ఒక ఇన్కమ్ పర్ క్యాపిటల్ 3 చేసినాము, జిఎస్డిపి 4 చేసినాము. ఈ చేసిన దాంట్లో బ్యూరోక్రాట్ల పాత్ర బ్రహ్మాండం. వారికి దిశానిర్దేశం చేసేది మా కేసీఆర్ గారి నాయకత్వం, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేది బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్. ఒక్క సీనియర్ ఆఫీసర్ కూడా ఇంత ఇంత కష్టపడి పనిచేసిన ఒక్క ఆఫీసర్ కూడా ఈ రోజు వరకు కూడా మీడియా ముందు వచ్చి నేను ఇది చేసిన అది చేసిన అని చెప్పలే. మీరు ఎలా చెప్తారండి? ఒకళ్ళు కడుపు కొట్టుకుంటా, ఒక బీదస్తుడు ఇల్లు గూలు కొట్టుకుంటా ఈరోజు ఏదో గ్రేట్ నేను భగవంతుడిని ఇది చేస్తే లోకమంతా కరెక్ట్ అవుతుందంటే మీరు దానికి ఐపీఎస్కి ఉండాల్సిన అవసరం లే. రిజైన్ చేసి మీరు రాజకీయంలోకి రండి. మీరు యూ కెనాట్ బీ ఇన్ టూ షూస్ అట్ వన్ టైం. ఏదో గ్రేట్ అని ఈరోజు మీకు చెంపపెట్టు. మళ్ళీ వై డోంట్ మీరు రూల్స్ ప్రకారమే ఉంది మీకు జ్యుడిషియరీ ఆర్డర్స్ ఆర్ సుప్రీం అని. మీకు జ్యుడిషియరీ ఆర్డర్ సుప్రీం అన్నప్పుడు కోర్టు స్టేట్ మెరిట్లకైతే పోతే అది వేరే విషయం. మెరిట్లకు పోతే మీరు ఆల్రెడీ ఫ్రాడ్ చేసినారు. ఎక్కడైతే ఎక్కడ వాటర్ బాడీ రాసి లేదో మీరు చేతితో కుంటా రాసి కోర్టు సబ్మిట్ చేసినారు, అది వేరే విషయం. అదొక యాక్షన్ వేరే. ఆల్రెడీ అలిగేషన్స్ ఉన్నాయి మీ మీద. సర్వే ప్రీ నోటిఫికేషన్ చెప్పి తయారు చేసిన మ్యాప్స్, క్యాడస్ట్రల్ మ్యాప్స్ అన్ని ఫ్రాడ్ మ్యాప్స్. అది ప్రూవ్ చేస్తూ ఆల్రెడీ నేను మీకు గవర్నమెంట్కు రాసినాను. దాని మీద ఇప్పటిదాకా మీరు యాక్షన్ తీసుకోలేదు. మీరు ఐపీఎస్ అయ్యి ఉండి కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలని మీకు తెలియదా? మీకు దమ్ముంటే మీరు రౌండ్ టేబుల్ చెప్పండి, నేను వస్తాను, డాక్యుమెంట్ ముందు పెడతాను, దాన్ని సపోర్ట్ చేసే శక్తి మీకుందా? మీరు ఖుద్దు ఐపీఎస్ ఉండి మీరు కోర్టులో ఫోర్జ్ డాక్యుమెంట్స్ పెట్టినారు, కుంటాన్ని చేతోటి పెట్టినారు, దాన్ని ఏమనాలి? ఇంత ఫ్రాడ్ చేసుకుంటూ ఇవాళ మీడియా ముందు వచ్చేదో భగవంతుడిగా మీరు మీరు చూస్తా ఉన్నారు. ఏంటి హనుమంతరావు గారి కోసం వారిని ఛాలెంజ్ చేసి ఇంతకుముందు కూడా చెప్పినాను. ఏదో అక్వైర్ చేసిన 18 ఎకరాల్లో 40% తీయాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ల్యాండ్ చెప్తే భాగం వెల్ఫేర్ సొసైటీలో, తులసి కోఆపరేటివ్ సొసైటీలో 40% అంటే 8 ఎకరాలు వస్తాయి. 8 ఎకరాలు కామన్ యూసేజ్కు వాడండి అని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తే అది చూపెట్టకుండా ఆ పార్క్ కామన్ ఫెసిలిటీస్ నా అక్వైర్ ల్యాండ్ నా దాంట్లో చేస్తా ఉన్నారు తప్పని మీకు ఇంతకుముందు కంప్లైంట్ చేశారు. ఈ రోజు యాక్షన్ తీసుకోలేదండి. వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, దమ్ముంటే ఒక సిట్టును కూర్చుండబెట్టండి. సిట్టును కూర్చుండబెట్టి రంగనాథ్ గారు చేసే అన్యాయం ఏవైతే 800 ఫ్యామిలీస్ని వాళ్ళు కడుపు కొట్టినారో దాని మీద ఒక సిట్టును కూర్చుండబెట్టండి. లేదా జాయింట్ కమిటీని ఒకటి కూర్చుండబెట్టి అన్ని పొలిటికల్ పార్టీస్ని వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఏ ఫ్యామిలీని ఎందుకు చేశారు, ఏ ఫ్యామిలీని ఎందుకు చేశారు, ఏ ఫ్యామిలీని ఎందుకు చేయలేదు వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. నాది అసలు నా వాటర్ బాడీ కాదు, ఏం కాదు, మీరు వల్మీకి వచ్చి చేసినారు. ఇవాళ ఓవైసీ గారిది లేక్లో ఉన్న కాలేజీని మీరు ఈరోజు రీజనింగ్ ఇస్తారు. అది ఇప్పుడు పాత స్కూలు స్టూడెంట్స్ ఉన్నారు, ఒప్పుకుంటాం. అంత దయాగుణం ఉన్నది, ఒప్పుకుంటాం. మళ్ళీ అదే దయాగుణం అందరికి చూపెట్టాలి మీరు. ప్లస్ యూఆర్ సపోజ్ టు ఫాలో రూల్ ఆఫ్ లా. యూ కెనాట్ బి అట్ యువర్ డిస్క్రిషన్. నో రూల్ ఈజ్ అట్ యువర్ డిస్క్రిషన్. యూఆర్ స్ట్రిక్ట్లీ సపోజ్ టు ఫాలో. ఈరోజు వచ్చి నాకు అది మంచిగా అనిపడలేదు కనుక నేను తీసేస్తున్నాను, ఇది నాకు మంచిగా అనిపించింది కనుక ఇది నేను ఉంచుతున్నాను, ఆ మంచిగా అనిపించిన వాళ్ళు నాకు పాలాభిషేకం చేస్తున్నారంటే యు ఆర్ ఎ సర్వెంట్ ఆఫ్ పబ్లిక్.
దిస్ ఇస్ డెమోక్రటిక్ కంట్రీ. యూ ఆర్ సపోజ్ టు ఫాలో లా ఆఫ్ ల్యాండ్. జ్యుడిషియరీని మీ కోర్ట్ బుక్లో లేదండి, జ్యుడిషియరీ ఈజ్ ద సుప్రీం ఫర్ యూ అని. వై డోంట్ యూ ఫాలో ద స్టేటస్ కో ఆర్డర్? ఇవాళ కంటెంప్ట్ అనేసి ఆల్రెడీ డిక్లేర్ చేసినది. ఛాలెంజ్ చేస్తున్నాను, అగర్ మీరు నిజంగా మీ స్వాభిమానం ఉంటే వాళ్ళు రిజైన్ చేయండి మీ పదవికి. కోర్టు ఒకసారి మీకు తీర్పు ఇచ్చింది, మీరు కంటెంప్ట్ చేసినారంటే తెల్లారి రాత్రి మీరు రిజైన్ చేయాల్సిన బాధ్యత మీది. అంత దమ్ము మీకు లేదే, ఏదో శుద్ధపూసల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఇది పద్ధతి కాదు. రంగనాథ్ గారు, మీరు మొత్తం లా ఒకసారి చూసుకోండి. లా ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యుడిషియరీ గాట్ టు డిక్లేర్ ఎనీ యాక్షన్. మీరు నా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మంచిదని మాత్రం మేము మీకు చెప్తాం. 100% ఉంది. ఇవాళ కోర్టు చేయబట్టుకొని ఇవాళ మాలాంటి ఒక మధ్యతరగతి మనుషులం ఒక నిలబడగలుగుతా ఉన్నాం. ఇది రాగానే పాపం ఎంతమంది ఫోన్లు చేస్తున్నారండి నాకు. అందరిది ఇదే బాధ. ఇంజంక్షన్స్ ఉన్నాయి, స్టేటస్ కో ఉన్నాయి, ఊర్లలో పాపం భూములు ఉన్నాయట. ఒక పక్కకు మల్రెడ్డి పదిరెడ్డి అని గారని అతను వచ్చినాడు, అతను ప్రతాప్ సింగారంలో మీ హైడ్రా అతను ఇంజంక్షన్ స్టేటస్ కో ఉన్నా కానీ చొచ్చుకొచ్చేసి మొత్తం రోడ్స్ బిల్డింగ్స్ చేస్తా ఉన్నారట, ఈ కూలు కొడతా ఉన్నారట. ఎంత అన్యాయం అండి ఇది. ఒక లుసన్ మీకు తలదా? అది యు ఆర్ సపోజ్ టు ఫాలో రూల్స్ ఆఫ్ లా. మీరు గైడ్ చేయాలి. అగర్ సీఎం గారు చెప్పినా కానీ యూ గాట్ టు గైడ్ హిమ్. దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ బ్యూరోక్రాట్. హనుమంతరావు చెప్పిండని సీఎం చెప్పడం ఏంటండి? సీఎం చెప్పిండని మీరు చేయడం ఏంటి? హైకోర్టు స్టేటస్కి వచ్చినా కానీ సీఎం గారిని పిలిపించి మీరు ఇనాగ్రేషన్ చేయడం ఏంటి? అసలు ఇది పాలనన్నా లేకపోతే ఇది మొనార్కా అనేది ఆశ్చర్యంగా ఉంది. కోర్టు ఏమని ఇచ్చిందంటే, ఏ రోజైతే 12/6 ఆ రోజు మేము స్టేటస్కో ఇచ్చినామో ఆ పొజిషన్కి ల్యాండ్ వాపస్ తేవాలి కనుక, దాని తర్వాత మేము ఆల్రెడీ ఫొటోస్ ఇచ్చినామన్నమాట. ఫొటోస్ చూసినారు కనుక ఇప్పటిదాకా ఏవైతే కట్టినదో మొత్తం డిస్మాంటిల్ తీసేయాలి. ఇది కంపౌండ్ వాళ్ళు, నేమ్ బోర్డు, ఎక్కడ కూడా హైడ్రా ఏదైతే తన పరిధిలో ఉన్నదనే భావనతోటి చేసిందో అది మొత్తం క్లియర్ చేసేయాలి. అసలు హైడ్రాది అనేది ఎక్కడక్కడ ఆనవాళ్ళు ఉండొద్దు అనేసి ఆర్డర్ ఇచ్చింది. కంపౌండ్ వాళ్ళు, గ్రిల్స్ అవన్నీ తీసేయాలనేసి ఆదేశించింది. నెల లోపల తీసేసి వచ్చే నెల 27 తారీఖు నాడు దాని పైన వీళ్ళు రిపోర్టు హైకోర్టుకి ఇవ్వాలి.